పుట్నాలో పల్లీలు చట్నీ చేస్తున్నానండి. పుట్నాలో కొన్ని పల్లీలు, కొబ్బరి, తాలింపుకి కరివేపాకు, జీలకర్ర, శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి అండి, పచ్చిమిర్చి, చింతపండు, కొంచెం ఉప్పు. ముందుగా పెనం తీసుకొని వేడి చేసుకోవాలండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టానండి. పల్లీలు వేయాలి, కొన్ని కొంచెం దోరగా వేగించాలి. పల్లీలు వేగినాయండి. ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. కొద్దిగా నూనె అండి, తాలింపు రెడీ చేసుకోవాలి. కరివేపాకు, ఎండుమిర్చి, శనగపప్పు అండి, కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర ఇవి దోరగా వేగించాలి. ఇవి తీసి ప్లేట్లో పెట్టుకోవాలండి. కొంచెం చింతపండు, పచ్చిమిర్చి. ఇవి ఎక్కువ వేగే అవసరం లేదండి. ఆ వేడి పెనంలో అలా వేగితే సరిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసేయాలి. మిక్సీ జార్ ఒకటి తీసుకోవాలండి. కొబ్బరి, పుట్నాలు, పల్లీలు, కొద్దిగా ఉప్పు, చింతపండు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవన్నీ వేసేయాలి. కొద్దిగా వాటర్ వేసుకుని మిక్సీ వేసుకోవాలండి. చట్నీ రెడీ అయిపోయిందండి. ఒక గిన్నెలో తీసుకుని తాలింపు వేసుకోవాలి. చట్నీ రెడీ అయిపోయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది పొంగల్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు కీనవ పొంగల్ చేసాను చూడండి. దాన్ని నంచుకోవడానికి చాలా టేస్ట్గా ఉంటుంది. పూరి, ఇడ్లీకి కూడా బాగుంటుందండి. చాలా హెల్తీ చట్నీ. నూనె ఎక్కువ వేయలేదు. టేస్ట్కరమైన చట్నీ.